అందరికీ హాయ్. ఈ పేజీ బైబిల్ మరియు దాని నేపథ్యం గురించి. కాబట్టి మొదటి నుండి ప్రారంభిద్దాం. బైబిల్ రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది. 1. పాత నిబంధన. 2. కొత్త నిబంధన. పాత నిబంధన ప్రపంచం ప్రారంభం నుండి ప్రారంభమైంది మరియు దీనిని 30 మంది వేర్వేరు మానవ రచయితలు రాశారు. 39 పుస్తకాలు ఉన్నాయి. ఇందులో దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పుస్తకాలు ప్రధానంగా హీబ్రూ మరియు అరామిక్ భాషలలో వ్రాయబడ్డాయి. భాషలు. మొదటి ఆంగ్ల వెర్షన్ 1384లో జాన్ వైక్లిఫ్ చేత చేయబడింది. ఆ రోజుల్లో ఇది స్క్రోల్స్లో వ్రాయబడింది. 1947లో కుమ్రాన్లో దొరికిన డెడ్ సీ స్క్రోల్స్ పాత నిబంధన యొక్క ఖచ్చితత్వం మరియు ఐక్యతను నిశ్చయంగా ధృవీకరించాయి. ఈ రోజు మనకు ఉన్నట్లుగానే పాత నిబంధనను దేవుడు 3000 సంవత్సరాలకు పైగా అద్భుతంగా భద్రపరిచాడు. అలాగే ఇందులో సృష్టి గురించి వివిధ రకాల కథలు, దేవుడు ఇచ్చిన చట్టాలు, కవితలు మరియు పాటలు, ప్రవక్తల సందేశాలు ఉన్నాయి. కథలు: ప్రపంచ సృష్టి, ఆదాము హవ్వలు, మోషే ఊహ, అబ్రహం మరియు సారా మొదలైనవి. చట్టాలు: నైతిక చట్టాలు, పౌర చట్టాలు, ఆచార చట్టాలు. నిర్దిష్ట చట్టాల ఉదాహరణలు: 10 ఆజ్ఞలు, ఆహార చట్టాలు, వారసత్వంపై పచ్చిక మొదలైనవి. మనకు పద్యాలు మరియు పాటలు ఉన్నాయి. అవి కీర్తనలు, యోబు, సామెతలు, విలాపవాక్యములు మరియు సొలొమోను పాట. తీర్పుల హెచ్చరిక, పశ్చాత్తాపానికి పిలుపు మరియు భవిష్యత్ పునరుద్ధరణ ప్రవచనాలతో వ్యవహరించే ప్రవక్తల సందేశాలు. Thank you. Follow and subscribe Learn with Hardy for more biblical content.